వైఎస్ అభిషేక్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, అలానే ఆయన కుటుంబ సభ్యుడు. ఈయన మరణం మామూలు మరణం కాదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈయన్ని చంపేసింది. వాళ్ళ కుటుంబంలో ఒక్కరన్నా సహజ మరణం పొందినోళ్ళు లేరు. రక్తపు మరకలైన తుడిసి ఆ గాయాలన్నట్లు కుట్లేసిన వ్యక్తిగా ఈయన చెప్తున్నారు అభిషేక్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే బలైపోయాడు కాదు, వివేకానంద రెడ్డి కొడుకు పార్టీలోకి పోవటం బలైపోవటం. క్రైమ్ జరిగిన ప్లేస్కి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తుల్లో భారతి గారి తండ్రి గారు కూడా అనారోగ్యంతో ఆయన గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయినోడికి నెత్తిమే గాయాలు ఎలాగవుతాయని ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ పదవి మీద వ్యామోహం ఉంటే ఎవరినైనా చంపేస్తారు. హత్య చేసిన వాళ్ళు పాత్రధారులు అందరూ కూడా మేమే చేసేవాడి అంటున్నారు. వచ్చి అలా అన్నారంటేనే ఖచ్చితంగా వెనకాల ఎవడ ఉన్నట్లు లెక్క. ఇవాళ దస్తగిరి ఏంటంటే తప్పును ఒప్పుకున్నట్టు. దస్తగిరిని అతను మొత్తం స్టోరీ చెప్పాడు. ఎవడెవడ ఎక్కడ కోటలు కొన్నాం, ఎక్కడ దాచాం, కుక్కను ఎలా చంపాం, ఎలా లోపలికి వెళ్ళాం, ఎలా మీద కూర్చున్నాం, ఎలా ఎన్ని వెయిట్లు వేసాం, బాత్రూమ్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళి కమోడ్కి గుద్ది చంపాం, ఇవన్నీ చెప్పేసాడు అతను. అది ఒక మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం నమోదై ఉంది కాబట్టి అతను సేఫ్. అంటే ఇంకా ఈ హత్యలు కొనసాగుతాయని ఖచ్చితంగా ఇంకేమన్నారు, వాళ్ళు ముగ్గురు సేఫ్. వాంగ్మూలం వెళ్ళిపోయింది కదా. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. వైఎస్ అభిషేక్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, అలానే ఆయన కుటుంబ సభ్యుడు. 2019 ఎలక్షన్స్ టైంలో కూడా ఈయన పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్న వ్యక్తి. మరి సడన్ గా ఆయనకి ఏమైంది? గత 6 నెలలుగా హాస్పిటల్లో ఉండి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. సో ఈయన మరణం వెనుక కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఓపెన్ చేయగానే ఈయన మరణం మామూలు మరణం కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఈయన్ని చంపేసింది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈయన కొన్ని ఆరోపణలు, అంటే ఏం జరిగింది అనేది బయట పెడతాను అన్నాడు కాబట్టి చంపేసింది అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గానీ ఇవే వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. సో ఇవి వాస్తవమా కాదా, అసలు ఏం జరిగింది అనే విషయాలపై ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పొద్దునుండి సోషల్ మీడియాలో చూస్తే అభిషేక్ రెడ్డి చనిపోయాడు, ఈ మరణం సాదా మరణం కాదు, దీని వెనక ఖచ్చితంగా కుట్ర ఉంది అని చెప్పి అంటున్నారు. ఇది వాస్తవమా? ఇప్పుడు ఆయన కొన్ని నెలలుగా అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడండి. నేను అనుకోవడం అయితే అనారోగ్యం వల్ల మృతే అనుకుంటున్నాను నేను. అయితే అనారోగ్యం ఎందుకు వచ్చింది అనేటువంటిది అనుమానాస్పదం ఉండొచ్చు, కానీ ఎందుకు ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి అనేటువంటి దానికి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ చరిత్ర అలాంటిది కాబట్టి కొంచెం ఆ అనుమానాలు అయితే ఉంటాయి. మనం ఇది గమనించాల్సింది ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య 2019 ఎన్నికల ముందు జరిగిందండి. జరిగినప్పుడు ఏం జరిగింది, దాన్ని గుండెపోటుగా చెప్పారు. గుండెపోటుతో మరణించాడని చాలా విషాద వదనాలతోటి విజయసాయి రెడ్డి లేకపోతే వాళ్ళ ఛానల్లో లేకపోతే ఇంకా చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆ ఫోటోలు అవి బయటకు వచ్చిన తర్వాత ఇది గుండెపోటు మృతి కాదు, గొడ్డలి పోటు వల్ల సంభవించిన మృతి అనేటువంటిది బయటకు వచ్చింది. తర్వాత జరిగిన సంఘటనలని మనం చూసే ఉన్నాం. పోస్ట్ మార్టం జరగటం, సునీత గారు పోస్ట్ మార్టం డిమాండ్ చేయడం, పోస్ట్ మార్టం జరగటం, పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వీళ్ళందరినీ అక్యూజ్డ్, వాళ్ళ మీద దర్యాప్తు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం రకరకాలుగా జరిగినాయి. అయితే ఒకవేళ ఆ పోస్ట్ మార్టం జరగకపోయి ఉంటే సునీత గారు ఈజీగా సర్లే నిజంగా అన్నగారు వాళ్ళు చెప్తున్నారు కదా, నిజంగానే గుండెపోటు వాళ్ళు చనిపోయిన ఆవిడ కూడా నమ్ముంటే అప్పటికే కట్లు కట్టేసి ఒక కఫిన్ బాక్స్ లో పెట్టేశారు. ఈవిడ వచ్చేటప్పటికి ఏం చేద్దరంటే శుభ్రంగా పువ్వులు గీవులు అన్ని పెట్టేసి దాని మీద ఈవిడ రాగానే ఒకసారి అందరూ కూడా స్విచ్ చేసినట్టు అందరూ ఏడుపులు మొదలెట్టేసి కథ ముగిచ్చేసి కవకవా ఖననం చేసేద్దరు అన్నమాట. అయితే ఇదేమీ జరగలేదు. వాళ్ళు అనుకున్నది ఒకటే అయ్యింది ఒకటే జరిగింది. ఆ క్రమంలో ఆ హత్య జరిగిన తర్వాత ఆ సాక్ష్యాధారాలు మాయించేసే క్రమంలో రక్తపు మరకలైన తుడిసి ఆ గాయాలన్నట్లు కుట్లేసిన వ్యక్తిగా ఈయన చెప్తున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆయన అభిషేక్ రెడ్డి. ఆ పక్కన గంగిరెడ్డి గారు, వాళ్ళు కూడా భారతి గారు వాళ్ళ తండ్రి, వాళ్ళందరూ వచ్చారు. అక్కడ కాంపౌండర్ వీళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ పక్క నుంచే వచ్చి రక్త గాయాలు శుభ్రం చేసి శుభ్రంగా కుట్లే వేసేసి ఏమైనా నార్మల్గా పడుకోబెట్టేసి గొడ్డలు చుట్టేసి కథ ముగిచ్చేద్దామని చూశారు. కంగారు పడిపోయారు. వెంటనే తీసుకెళ్ళిపోయి ఖననం చేసేద్దాం అని చెప్పేసి ట్రై చేశారు. అది కుదరలేదు. అప్పుడు సిఐ కూడా వాళ్ళ ముందు తట్టుకోలేకపోయాడు. అతను గట్టిగా పట్టుకుంటే అయ్యాల లోపల పోతులు అందరూ ఉన్నాయి. అది అలాగలాగా డిలే చేశారు. తర్వాత కోర్టులు కూడా ఏం చెప్పినాయి అంటే దీని గురించి ఏం మాట్లాడకండి అన్న, ఏటో విచిత్రంగానే. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ. మన ఇప్పుడు వ్యవస్థల్లో
మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు, ఏంట్రా బాబు ఇలా జరుగుతుంది, ఈడుకోలాగా ఆడుకోలాగా జరుగుతుంది అనేటువంటి సినిమాల్లో చూసినట్టుగా ఉంది వ్యవహారం అంతా బయట. వాళ్ళు ఏదంటే మళ్ళీ మన కేసులు నోటీసులు ఇచ్చేస్తారు, లాక్కోలేక పీక్కోలే సావాలి, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఆవిడ మాట్లాడటం మానేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆ కేసులో క్రైమ్ జరిగిన ప్లేస్కి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తుల్లో భారతి గారి తండ్రి గారు కూడా అనారోగ్యంతో హాస్పిటల్లోకి వెళ్ళి ఆయన గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయినోడికి నెత్తిమే గాయాలు అలాగవుతాయని ప్రశ్నలు లేవనెత్తారు రకరకాలుగా. అవుతాయి మీకు ఎందుకన్నట్టుగా వాళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఆ కథ అలా ముగిసిపోయింది. తర్వాత ఇంకొక అతనికి అనారోగ్యం వల్ల ఏదో వ్యాధి సోకి చనిపోయాడు అన్నారు. గంగిరెడ్డి గారి మరణం కావచ్చు, అభిషేక్ మరణం కావచ్చు, ఈ రెండు తీసుకుంటే కొంతమంది అంటుంది ఏంటంటే చైనే ఏదైతే వివేకానందారెడ్డి హత్యకు సంబంధించి సాక్షులు ఉన్నారో ఈ సాక్షుల్ని నాశనం చేయడం, ఈ చైన్ ని తెంపడమే పనిగా పెట్టుకున్న దాంట్లో జరిగిన హత్య అని ఇంకొంతమంది అంటున్నారు. అనేక సార్లు చెప్పారండి, దీన్ని బకెట్ మర్డర్స్ అంటారు. బకెట్ మర్డర్స్ అంటే ఇన్ ఏ రో ఒక లింక్ కింద చైన్ లింక్ కింద ఉంటుంది. ఒక హత్య జరిగితే ఒక సూత్రధారి ఉంటాడు, పాత్రధారులు ఉంటారు. ఆ పాత్రధారికి సూత్రధారికి మధ్యన అనేక లింకులు ఉంటాయి. ఎప్పటికీ కూడా ఈ సూత్రధారి ఎవడో పాత్రధారికి తెలియదు మామూలుగా ఈ బకెట్ మర్డర్స్ లో. అలాగే ఇందులో ఒకళ్ళు తెలుసుంటారు అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారో ఈ వాళ్ళ యాక్టివిటీస్ ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పిన బాధ్యత వాళ్ళు చెప్తాడు అంతే. ఈ ఫోన్ చేసి ఈ పలానా వస్తువు అక్కడ పెట్టని తీసుకోండి అని చెప్తాడు అంతవరకు. అది ఆడు కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకున్నవాడు ఎవడో వీడికి తెలియదు. వీడికి కలెక్ట్ చేసుకున్న వాడికి ఎవడో అక్కడ పెట్టాడో ఆడికి తెలియదు. అలా లింకప్ చేస్తారు. అలా లింకప్ చేసినప్పుడు ఇది ఒకవేళ బయటకు వచ్చి అనుమానాస్పదం అని చెప్పేసి ఇది అలర్ అవుతుంది అనుకోండి, అప్పుడు లింక్ కట్ చేస్తారు. ఒకరిని దుకాణం సర్దిచ్చి రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు. ఇంకంతే మొత్తం ఆగిపోతుంది. సూత్రధార అలా సేఫ్గా ఉంటాడో అక్కడ ఎవరైతే ప్రత్యక్షంగా దొరికాడో పాత్రధారులు వాళ్ళు బొక్కలో పోతారు. ఇది దీని తాలూకు మోడస్ ఆపరండి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది విచిత్రంగానే హత్య చేసిన వాళ్ళు పాత్రధారులు అందరూ కూడా మేమే చేసేవాడి అంటున్నారు. వచ్చి అలా అన్నారంటేనే ఖచ్చితంగా వెనకాల ఎవడో ఉన్నట్లు. అంటే మీరు అన్న దాని ప్రకారం చూసుకుంటే ఈ అభిషేక్ రెడ్డి కూడా కొన్నాళ్ళ క్రితం ఏదైతే హాస్పిటలైజ్డ్ అయ్యాడో ఆ తర్వాత ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఏదైతే వివేకానందారెడ్డి హత్య కేసులో జరిగిందో దాన్ని నేను పూసగుచ్చినట్టు చెప్పేస్తాను, నాకేం తెలుసు నేను చెప్తాను, ఎందుకంటే ఎలానో ఆయన మీద ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకునే భారతి గారు ఈయన్ని చంపించేశారని అంటున్నారు. ఇప్పుడు మనం వాళ్ళే చంపించారని మనం చెప్పలేం, కానీ వాళ్ళు చంపించలేదని కూడా చెప్పలేం. ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది వాళ్ళకి. హాస్పిటల్లో ఉండడం, 6 నెలల నుంచి అనారోగ్యంతో ఉండడం, మధ్యలో ఒకసారి కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు చూడడానికి. కాబట్టి మనం పూర్తిగా నిర్ధారణ కాకుండా ఈ విషయంలో మాత్రం వాళ్ళని చెప్పలేం. కానీ వాళ్ళ పాత్ర ఉందా అంటే ఈ మొత్తం ఎపిసోడ్ లో వాళ్ళ పాత్ర లేకుండా ఏమి ఉండదు, అసలు వాళ్ళు తెలియకుండా ఏమి ఉండదు. అంటే సార్ నాకు అర్థం కానిది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ భారతి గారికి హత్యలన్నింటినీ అంటగట్టేస్తున్నారు. అసలు వీళ్ళకేం లాభం వీళ్ళని చంపితే అనేది మాత్రం అర్థం కావట్లేదు. అసలు మీకు ఏదైనా మర్డర్ జరిగినప్పుడు ఈ హత్య జరగడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది అనేటువంటిదే చూస్తారు. అలా చూస్తే వాళ్ళకే ప్రయోజనం ఉంటుంది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక హత్య జరిగింది అనుకోండి, అది అనుమానాస్పద మృతి అనుకోండి, వీళ్ళు చనిపోతాం వల్ల ఎవరికి లాభం అనేటువంటిది ఆలోచించి ఆ వైపు నుంచి వెళ్తారు. సాక్ష్యాధారాలు లేనప్పుడు వీళ్ళకి మిఠాయి బొట్టంలా కానీ దొరికేసినాయి కదా. ఒక అతనైతే ఒక అక్యూజ్డ్ అయితే దస్తగిరిని అతను మొత్తం స్టోరీ చెప్పాడు. ఎవడెవడో ఎక్కడ కోటలు కొన్నాం, ఎక్కడ దాచాం, కుక్కను ఎలా చంపాం, ఎలా లోపలికి వెళ్ళాం, ఎలా మీద కూర్చున్నాం, ఎలా ఎన్ని గుద్దులు గుద్దాం, ఎన్ని వేట్లు వేసాం, బాత్రూమ్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళి కమోడ్కి గుద్ది చంపాం, ఇవన్నీ చెప్పేసాడు అతను. అది ఒక మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం నమోదై ఉంది కాబట్టి అతను సేఫ్. లేదంటే వీళ్ళ టికెట్లు కూడా చింపేద్దరు వాళ్ళు. అర్థమైందా మీకు? వాళ్ళు ఎవరో మిగలబోతున్నారు. వాళ్ళు అలా చెప్పేప్పుడు బతుకు జీవుడా అనుకుంటే బతికాడు, చచ్చినాడు అతను కాపాడాలి వీళ్ళు. లేదనుకోండి అతను పోయాడు అనుకోండి, ఆ రికార్డ్ కరెక్ట్ అయిపోతే ఇంక వీళ్ళ లోపల పోతారు వీళ్ళంతా. ఇక్కడ మీకు వాళ్ళ అదృష్టం ఏంటంటే సిబిఐ అనేటువంటి సిబిఐ దర్యాప్తు ఉంది దాని మీద. సిబిఐ చేతిలో ఉండటం, అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సిబిఐ మీద ఉండటం వల్ల ఈ మాత్రం వచ్చింది. ఆ సిబిఐ అధికారులను కూడా వాళ్ళు కేసులు పెట్టి బాంబులు వేస్తామని బెదిరించి అరెస్ట్ చేయడానికి వెళ్తే అరెస్ట్ అడ్డుకుని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎన్ని చేయాలని చేశారు. నగ్నంగా ఒక రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర అధికార యంత్రాంగము ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ధిక్కరించి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయడాన్ని మనం పచ్చిగా వ్యవహరించేది దాన్ని మనం కళ్ళారా చూసాం. ఇక వ్యవస్థల మీద ఎవరికన్నా ఏదన్నా మాత్రం నమ్మకం ఉన్నవాడు కూడా నమ్మకం పోయింది. వీడికి నమ్మకం పోతుందిరా బాబు అన్నవాడు ప్రజలు ఏం చేశారు, గవర్నమెంట్ మార్చేసి ఇంకో గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నిజాయితీగా పనిచేస్తారు అందరూ. ఎప్పటికే కూడా ఈ దేశంలో అందరికీ ఒక రాజ్యాంగం, ఈ దేశంలో అందరికీ ఒక చట్టం, ఈ దేశంలో అందరు అధికారులు అందరి దగ్గర, మీ దగ్గర నా దగ్గర చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. వీళ్ళ దగ్గర మాత్రం చేయరు. వీళ్ళ ప్రత్యేక ప్రతిపత్తి ఉంది వాళ్ళకి. ఈ నేరాల్లోనూ జైల్లో కట్టెళ్ళరు. కోర్టుకి వెళ్ళి కూడా ఇప్పుడు బెయిల్ కావాలి వాళ్ళకి, లేకపోతే పాస్పోర్ట్ కావాలి. ఇతను కోర్టుకి వెళ్ళక్క లేకుండా అనుమతి వచ్చేసింది. ఓ కోర్టు పాడేసింది, ఇంకో కోర్టులోనేమో 2 పర్లు తీసుకెళ్ళండి అంటుంది. అసలు ఇది అర్థం అవట్లేదండి. మరి ఇందులో లోతుకెళ్ళామంటే ఇలాంటి చర్చించుకుని మిమ్మల్ని ఎవరు చర్చించమన్నారా, మీరు రండి ముందు అంటారన్నమాట. ఇంకెందుకు వచ్చిన గొడవరా బాబులు మానేరు. అంటే ఇంకా ఈ హత్యలు కొనసాగుతాయి ఖచ్చితంగా. ఇంకేమన్నారు, వాళ్ళు ముగ్గురు సేఫ్. వాంగ్మూలం వెళ్ళిపోయింది కదా, కొత్తగా ఉన్నాడు కాబట్టి ఇతను ఏదో చెప్పేస్తాడేమో అని చెప్పేసి మరి వాళ్ళ అదృష్టమో దురదృష్టమో గ్రహపాటో పాపం అబ్బాయికి నిజంగా అనారోగ్యం ఉందో, చేసిన పాపానికి ఫలితం అనిపించాడు, ఏం చేయడు. కానీ మొత్తం అతను అనాయాస మరణం అయితే పొందలేదు. హాస్పిటల్లో 6 నెలల నుంచి ఉన్నాడు. అతను అనారోగ్యం లేకుండా 6 నెలల హాస్పిటల్లో ఉన్నా పోతాడు. పట్ల 6 నెలలు ఉంటే బతుకుతాడని ఎవడన్నానే. ఆరోగ్యంగా ఉన్నాడు, నడిచెళ్ళినాడు, పడుకుని పైకి ఇంటికి తీసుకుపోతారా. బాలసుబ్రహ్మణ్యం గారిని చూసారా, ఆయన ఇంటికాడ ఉంటే బతుకును.
హాస్పిటల్కి వెళ్ళాడు. ఆయన ఇంకా బెంబిలెత్తిచ్చి 4 గోడల మధ్యన ఆక్సిజన్ అక్కడే తిరిగేస్తూ ఉంటాయి రాక్ క్రీములు అన్నీ. అలా పోయాడు. వీడు కూడా అలా పోయి ఉండొచ్చు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు కూడా శవాల మీద పేలాలు ఏరుకోవటం అని అంటారు కదా, అందరిలాగా నేను చెప్పలేను, కానీ నేనైతే ఒకటి చెప్పగలను. కత్తి పట్టినోడు ఏ రోజైనా కత్తితో పోతాడు, బాంబు పట్టినోడు ఏ రోజైనా బాంబుతోనే పోతాడు, గన్ను పట్టినోడు ఏదో ఒక రోజు గన్నుతో పోతాడు. సార్ మీరు అడగొచ్చు, మిలిటరీ వాళ్ళు కూడా గన్నులు పెట్టుకుంటారు కదా అని అంటారు. ఏమో చెప్పలేము, ఎందుకంటే ఆపోజిట్ యుద్ధం జరిగేటప్పుడు ఎవరైనా పోతారుగా. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం చేసినటువంటి కర్మ, పాప కర్మ ఎవరిని వదలదు. అందువల్ల ఏంటంటే, వివేకానంద రెడ్డి హత్యలో అది ఇతను కుట్లేషన్లో ఒక డాక్టరు అని అంటున్నారు. కాబట్టి నేననేది కర్మ ఎవరిని వదలదు. మనం మంచి చేస్తే మనమ్మిడి వస్తుంది, మనం చెడు చేసినా మనమ్మిడి వస్తుంది. కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఒక్కరన్నా సహజ మరణం పొందినోళ్ళు లేరు. ఈరోజు రాజారెడ్డి ఎలా పోయింది అందరికి తెలుసు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయింది అందరికి తెలుసు, వివేకానంద రెడ్డి గారు ఎలా చనిపోయింది అందరికి తెలుసు. కాబట్టి కోర్టులు ప్రజలు ఏమి చేయలేకపోవచ్చు, కానీ ప్రకృతి చాలా గొప్పది. దీన్ని నేచర్ జస్టిస్ అంటారు. 35 సంవత్సరాల వయసులో వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక డాక్టర్గా ఉన్నటువంటి ఆ కుర్రోడు చనిపోవటం బాధాకరమే. కానీ ధర్మమైనటువంటి పనుల్లో మనం పాల్గొనాలి. భగవంతుడు ఏం చేస్తాడంటే, ఇలా మనం తప్పుడు పనులు కానీ చేసినట్టయితే ఏదో ఒక రూపంలో శిక్షేస్తాడు, రకరకాల రూపంలో శిక్షేస్తాడు. అందువల్ల నేనంటుండే పాయింట్ ఏంటంటే, పరిటాల రవి ఉదంతం తీసుకోండి. పరిటాల రవి గారు చనిపోయారు, పులివెందల కోర్టులోనే కాల్చి చంపారు. ఆ కాల్చి చంపినటువంటి ఆ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఒక్కరొక్కరు అందరు లేచిపోయారు. ఆ రోజు పల్నాడుకు సంబంధించిన మొద్దు సీను అనే ఒక అబ్బాయి, మా బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి నేను చంపాను అంటారు. అంటే సూరి గురించి మాట్లాడాడు. సూరి చనిపోయాడు, బావ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నాడు, చంపాడు. ఆ ఓంకార్ అనేవాడు కనీసం 5 అడుగులు వాడు పొట్టి పీసుకో, వాడు నలిపితే చచ్చిపోతాడు. అది ఓంకార్ అనేవాడిని బలిపోసం చేశాడు, ఓంకార్ కూడా పోయాడు. అంటే ఎవిడెన్స్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అంతుపట్టకుండా వీళ్ళు ఆరితేరినారు కాబట్టి ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో ఎలిమినేట్ అయ్యడంలో ఇప్పుడు భారతీయ గారు సొంత తండ్రి ఎలా చనిపోయినాడు ఇప్పటివరకు మిస్టరీ. తర్వాత ఇంకొక అతను కూడా చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని, ఇంకొక అతను, ఇతను మూడోవాడు. ఈ ఎంతమంది ఎలా ఎలిమినేట్ అయిపోతారో తెలియదు. ఇది ఒక అంతులేని కథలాగా ఉంటదన్నమాట. కాబట్టి వాళ్ళు అనుకోవటం మా ఇష్టం, మా మనుషులు, మేమేమేం చేసుకుంటాం. అందువల్ల ఏంటంటే, ఇది ఒక డాక్టర్ వృత్తిలో ఉండి 10 మందికి ప్రజా వైద్యుడిగా ఉండాల్సి ఉన్నటువంటి వాడు చనిపోవడం అయితే, అతను రాజకీయాల్లో నాకు తెలిసినంత వరకు కమలాపురంగా ఎమ్మెల్యేగా కానీ ఒక మూమెంట్లో కడప ఎంపీగా కూడా పెట్టాలని చూశారు. కడప ఎంపీ పోస్టుకు కూడా అతను సౌమ్యుడు, మంచోడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. బ్రెయిన్ డెడ్ అని చెప్పి హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే మనం కన్సర్న్లోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా చూడండి, వాళ్ళు చేరే హాస్పిటల్ ఏ ప్రభుత్వ హాస్పిటల్కి పోరు. బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకని? రిమ్స్ ఉంది, వాళ్ళ కాడ రిపోర్ట్ తీరు. తర్వాత పొలిటికల్ లీడర్లు ఎందుకో మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. అంటే మనం చూస్తున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తప్పుడు కూడా డ్రామా ఎక్కడికి పోయింది, సిటీ నూరు హాస్పిటల్లోకి పోయింది. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోరు. ఇప్పుడు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్ విశాఖపట్నంలో, పోలేదు కదా. ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఎప్పుడైనా సరే ఏదన్నా పోస్ట్ మార్టం చేయాలంటే ఆడికి తీసుకుపోతారు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోరు కదా. ఎంత తోపు అంటే, అపోలో ఉన్నవారు, కిమ్స్ ఉన్నవారు, ఏఐజీ ఉన్నవారు, ఏ హాస్పిటల్ యశోదయ ఉన్నవారు. కానీ ప్రభుత్వ అధికారులు ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డాక్యుమెంట్ని ఇష్టం వచ్చినట్టు రాయటానికి కుదరదు, రాసినా దొరికిపోతావు. అక్కడున్న సీసీ కెమెరాల్లో నువ్వు మ్యానిపులేట్ అవ్వడం అంతా దొరికిపోతావు. డాక్టర్ పద్మావతి RRR కేసులు ఎలా దొరికింది? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కదా. ఇవాళ A2 నిందితురాలుగానే, A5 నిందితురాలుగానే ఉంది RRR కేసులో. A3గా జగన్మోహన్ రెడ్డి ఎక్స్సీఎం ఉంటే, A4గా ఎవరున్నారు? పద్మావతి ఉంది. అందువల్ల ఏంటంటే ఒక మిస్టరీగా ఉంటుంది. రాజకీయ నాయకుల నాటకాలు చూస్తుంటే ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళరు? సాక్షులే చనిపోతా ఉన్నారు. ఈరోజు మీరు అన్నట్టు అభిషేక్ రెడ్డి కావచ్చు, అలాగే భారతి గారి తండ్రి కావచ్చు. మరి వయసు రీత్యా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో A7గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కానీ, A8గా ఉన్నటువంటి ఆయన కుమారుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, వీళ్ళంతా చాలా సేఫ్గా, క్షేమంగా బాగుంటున్నారు. కానీ వీళ్ళే మిగతా సాక్షులు లేకపోతే విక్టిమ్స్ మాత్రమే చనిపోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే లా అనేది ఏంటంటే, ఎవిడెన్స్ లేకుండా శిక్ష చేయలేడు కదా జడ్జి అనేది. కానీ కొన్ని ఇప్పుడు దస్తగిరి ఇచ్చింది ఏంటంటే, వాంగ్మూలం ఏదైతే ఇచ్చాడో సిబిఐ ఆఫీసర్లకు, అది మెడకి ఉచ్చై బిగించుకుంటుంది. షర్మిల కూడా ఇచ్చింది, సిబిఐ ఆఫీసర్లకు వాంగ్మూలం షర్మిల ఇచ్చింది. కాబట్టి షర్మిల ఇచ్చిన వాంగ్మూలం కానీ, దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ, ఇవాళ దస్తగిరి ఏంటంటే తప్పును ఒప్పుకున్నట్టు.
అప్రూవర్గా మారటం అంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటేనే బెయిల్ ఇచ్చారు అబ్బాయికి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ కేసులో అయినా అప్రూవర్గా మారుతున్నంటే నిర్దోషి అని కాదు, తప్పును ఒప్పుకున్నట్టు. అందువల్ల ఏంటంటే ఇతను కూడా పిలిచి సిబిఐ అధికారులు విచారించారు, అది వాస్తవం కూడా. కాబట్టి సరే పసి వయసులో శవం మీద నేను అన్నాను కదా పేలాలు ఏరుకోకూడదు, చిన్న వయసులో 35 సంవత్సరాల్లో చనిపోవాల్సింది కాదు, అది ఏ కారణం చేత చనిపోయినారనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పితే తెలుస్తుందే తప్ప మనం ఎంత గొంతు చుచ్చుకున్నా ఉపయోగం ఉండదనేది నా యొక్క అభిప్రాయం. ప్రజలందరికీ ఒకే ఒక అనుమానం ఉంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు అటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం చూసుకుంటే గనక అప్పుడు మా చిన్నాయన చంపేశారని చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద తీవ్ర విమర్శలు చేశారు, ఆయన మీడియాలో కూడా బ్యానర్ ఐటమ్స్ రాయించారు. కానీ 5 ఏళ్లు కూడా అసలు ఆ కేసు విషయంలో ఆయన ఏమాత్రం స్పందించకుండా మిన్నకుండిపోయి అసలు ఎందుకు ఆయన స్పందించలేదు, వాళ్ళ బాబాయ్ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉన్నారు, అలాగే ఆయన చనిపోయినప్పుడు కూడా రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణించడం అనేక అనుమానాలు తావిస్తుంది. ప్రజలందరూ కూడా దీని మీద ఒక సందిగ్ధత ఉంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించట్లేదు వివేకానంద రెడ్డి హత్య విషయంలో అని చెప్పి అనుకుంటున్నారు. దీనిపై చివరిగా మీ విశ్లేషణ ఏంటి? నేను అనేది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కానీ వివేకానంద రెడ్డి కానీ వాళ్ళందరూ కూడా రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అంటే రెడ్డి కాంగ్రెస్ 1978లో ఇందిరాగాంధీని ఎదిరించినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డికి స్థాపించినటువంటి రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యే. ఆనాడు చంద్రబాబు నాయుడు ఇందిరా కాంగ్రెస్లో ఎమ్మెల్యే 78లో ఇద్దరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు కానీ మన ప్రజెంట్ సీమాంధ్ర ముఖ్యమంత్రి అయిన సిబిఎన్ గారు కానీ. వాళ్ళ తర్వాత రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది. మెర్జ్ అయిన తర్వాత నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు నాయకులుగా ఎదిగారు, ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు అధిపతులు అయ్యారు, మీడియా అధిపతులు అయ్యారు. తర్వాత సిమెంట్ రంగంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు. కానీ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అన్నగారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడనాడాల. అప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలోకి రమ్మని అడిగారు, యువజన శ్రామిక రైతు పార్టీలో. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఎంపీ టికెట్ దగ్గర ఘర్షణ వస్తే వివేకానంద రెడ్డిని నువ్వు రిజైన్ చేయి నేను ఉండాలా అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారిని కొట్టారని తెలుస్తుంది. అవును, ఆయన సోనియా గాంధీ దగ్గరకు పోయి అమ్మ నాకు వద్దు ఎంపీ పదవి నేను రిజైన్ చేస్తానంటే రాజశేఖర్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారు ఢిల్లీ పిలిపించి నీ కొడుకుని కొద్దిగా అదుపులో పెట్టుకో, ఎట్ట కొడతాడో చిన్న తండ్రిని పిన తండ్రినే ఎలా కొడతాడో ఇది కరెక్ట్ కాదని చెప్తే అప్పుడు ఆగిపోయింది ఆ సందర్భం. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనకి 2009 ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెలికాప్టర్ క్రాష్ లో ఆయన మరణించడం జరిగిన తర్వాత రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనుకున్నప్పుడు తండ్రి శవాన్ని పక్కన పెట్టి సంతకాలు సేకరించిన గనుడెవరు? ఆ రోజు కూడా బొత్స సత్యనారాయణ మెయిన్ పాత్ర. ఏంది తండ్రి కాని తండ్రి నాకు తండ్రి లాంటి వాడు అని చెప్పాడు కదా, బొత్స సత్యనారాయణ దాని కథా కమిషన్ అంతా చేసింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే బాబు నీది చిన్న వయసు, మళ్ళీ చూస్తాం నీ కథ, సీనియర్లు ఉన్నారు వాళ్ళని చూస్తున్నావు, ఇప్పుడు నేర్చుకో, నిన్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటాను అని చెప్పి నా లెక్క చేయకుండా మొంకు పట్టుబట్టి నాకు ముఖ్యమంత్రి పదవే కావాలా, ఇది మానాయింది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇయ్యాలి కానీ ముఖ్యమంత్రి పదవి గుంజుకోవటం ఏంటంటే ఒప్పుకోకపోతే ఓదార్పు యాత్ర అని ఒక నాటకాల యాత్ర పెట్టి ఆమెను ఏం చేశారు, ఆ ఓదార్పు యాత్ర ముసుగులో తగిలించుకొని అర్థమైపోయింది, ఓహో ఈడు మన మాట వింటం లేదు కాబట్టి ఈడి మీద ఆల్రెడీ అవినీతి కేసుల్లో ఉన్నాయి కాబట్టి సిబిఐని రంగంలోకి దింపి ఈడీని రంగంలోకి దింపి జగన్మోహన్ రెడ్డి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అరెస్ట్ చేయించింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేపిస్తే 16 నెలలు చెంచులగూడ జైల్లో ఉన్నాడు. చెంచులగూడ జైల్లో ఉంటే బయటకు వచ్చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ మాకు ద్రోహం చేసింది, మమ్మల్ని కాంగ్రెస్ చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇటలీకి కడపకు జరిగే యుద్ధం అని చెప్పి రణరంగంలోకి దిగారు. రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఇనామినస్ గా ఈజీఎంకి ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పోటీ పెట్టల. ఎలక్షన్ లో ఏం చేశారంటే బై ఎలక్షన్కి వచ్చినప్పుడు 2012లో మళ్ళీ పోటీ పడింది. 2010లో విజయమ్మ గారు మనకి ఏమైంది ఎమ్మెల్యేగా అయ్యారు, ఏకగ్రీవంగా ఇచ్చారు. తర్వాత ఆమె రిజైన్ చేస్తే తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. 2011లో బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్లో ఏం చేశారంటే కాంగ్రెస్ క్యాండిడేట్గా వివేకానంద రెడ్డిని రంగంలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వదినా మరిదికి వెళ్ళింది. వదినా మరిది ఏంటంటే తల్లి కొడుకుల్లాగా ఉండేవాళ్ళు కాబట్టి ఆ సంఘర్షణలో భాగంగా అప్పటి నుంచి వివేకానంద రెడ్డి మీద కక్ష పెంచుకొని 2014 నాటికి ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ గుండి మంత్రి అయ్యాడు వివేకానంద రెడ్డి. తర్వాత ఆయన మంచి సరే అందరూ బంధువులందరూ తిడతారు కదా, ఎందుకు నీకు ఊరు మగపిల్లలు లేరు కదా, వాడు ఒక్కడు వారసుడుగా ఉంటే వాడు ఎమ్మడి నిలబడాలి కానీ బంధువులందరూ తిడితే ఆయన మళ్ళీ కొడుకు దగ్గరకు పోయాడు. కొడుకు దగ్గరకు పోయిన తర్వాత ఏమైంది, బలైపోయాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే బలైపోయాడు కాదు వివేకానంద రెడ్డి, కొడుకు పార్టీలోకి పోవటం బలైపోవటం. సరే కొడుకు కోసం తను బలైపోయాడు. అంటే
అంటే అన్న కొడుకైనా నా కొడుకైనా నాకు తలకొరుగు పెట్టేవాడు వాడు ఒక్కడేను. కాబట్టి కొడుకు పక్కన నిలబడినందుకు బలైపోయింది, కొడుకు చేతిలో పిన తండ్రి బలైపోయింది అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. రాజశేఖర రెడ్డి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కాంక్ష కోసం తన బంధువర్గమైనా సరే బలైపోయినా ఆయన వెనుకాడు. రాజకీయ కాంక్ష, అధికారమే ముఖ్యమని భావించాలని ఆయన ఎంతమంది మరణించినా సరే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే మీరు అన్నట్టు ముంకుపట్టు బట్టి అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారని అంటారా? నేననే పాయింట్, మీరు ధర్మరాజు ఎంఏ మూవీ చూడండి, మోహన్ బాబు అద్భుతంగా నటిస్తుంటాడు. పదవీ కాంక్ష ఉన్నోడు, అధికార మదం, ధన మదం ఉన్నోడిని ఎవరు ఏం చేయలేరు. వాడికి తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు, బంధుత్వం ఏవోపాడు. వాడు ఒకటే, ఎవడేమైపోతే నాకేంటి, నేను రాజును కావాలనుకున్నప్పుడు. అందువల్ల ఏంటంటే మనం ఇతిహాసాల్లో చదువుకున్నాం, కన్న తండ్రిని వధించి సింహాసనం ఎక్కినటువంటి ఔరంగజేబు గురించి మనకు బాగా చదువుకున్నాం. ఔరంగజేబు కూడా ఏం చేశాడు, కన్న తండ్రిని చంపేసి రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి వాడు ఔరంగజేబు. కాబట్టి చరిత్ర మనకి ఇటువంటి చరిత్ర పాఠాలు మనకి ఎన్నో ఉంటాయి. అంటే రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ పదవి మీద వ్యామోహం ఉంటే ఎవరినైనా చంపేస్తారు.